నమస్తే, వెల్కమ్ టు JLTV 7 న్యూస్. ఒక వ్యక్తి 5 గంటల వరకు నీటిలోనే ఉండడంతో మరణించాడని, నీటిలో తేలియాడుతున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా శవాన్ని బయటికి తీద్దామని దగ్గరకు వచ్చిన పోలీసులకు షాక్ ఇచ్చాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన హనుమకొండ జిల్లా రెడ్డిపురం కోవెలకుంటలో జరిగింది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తి 10 రోజుల నుండి గ్రానైట్ క్వారీలో 12 గంటల సేపు ఎండకి పనిచేసి ఆ ఎండ వేడి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి నీటిలో ఉన్నానని పోలీసులకు తెలపగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ వ్యక్తి ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలో తేలియాడుతుండగా స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా 108 సిబ్బంది పోలీసులు సమాచారం అందించారు. ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని, బయటికి లాగి చూస్తే ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడని తెలియటంతో పోలీసులు 108 సిబ్బంది స్థానికులు షాక్ కు గురయ్యారు. ఆశ్చర్యం కలిగించగా ఈ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు, కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాజీపేట సార్. ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవడలేదు సార్, అడ్డమైందే. అంతేనా? తీసుకుపోయాడా, వదిలిపెట్టాడా, అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నాను సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఈ రాయి పట్టుకున్నా మా వాళ్ళు చచ్చిపోయినా